అతని జీవితం తెరిచిన ఒక పుస్తకం, అతని బాల్యం మర్చిపోలేని మధుర కావ్యం. లక్షల అక్షరాలు నిలువెత్తున పేర్చిన అతని గుణాన్ని వర్ణించలేం. ఎన్నో కష్టాలు కన్నీళ్లు దిగమింగుకొని జీవితాన్ని ఎలా నిలదిక్కుకోవాలో నేర్చుకున్న నేర్పరి. ఎన్ని పదాలు రాసినా తన వ్యక్తిత్వాన్ని వర్ణించలేం. ఎన్ని మాటలు చెప్పినా అతని గురించి వివరించలేం. తెల్లాపూర్లో 1962 సంవత్సరంలో కొల్లూరి గండయ్య వెంకటమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. అతనే ఆ కొల్లూరి సత్తన్న. చిన్నప్పుడు చదువు అబ్బక పశువులు కాసే పనిలో చేరి నెలకు 10 రూపాయల జీతం తీసుకున్నాడు. తన బాల్యంలోనే పుట్టెడు కష్టాలు చూసి చలించిపోయేటోడు. తనకున్న దాంట్లో గడుపుతూ ఇతరులకు పిటికెడు ముద్ద పెట్టి పరాయి వారి ఆకలి తీర్చేవాడు. ఆ తర్వాత BHELలో కాంట్రాక్ట్ సఫాయి కార్మికుడుగా పనిలో చేరాడు. అక్కడ తోటి కార్మికులను పర్మనెంట్ చేయడం కోసం ఓ ఉద్యమమే చేశాడు. ఆ పోరాటంలో అనుకున్న విజయం సాధించాడు. పేదరికం విలయ తాండవం చేస్తున్న తరుణంలో ఆకలి నేర్పిన పాఠాలే అతన్ని స్థాయిలోకి నిలబెట్టాయి. పేదరికంలో వచ్చిన కష్టాలే అతన్ని వాణ్ణిగా చేశాయి. ఇప్పటికీ పేదలన్నా అభాగ్యునైనా ఎక్కువ మక్కువే. ఈ తరానికి అతని జీవితం ఆదర్శం, రేపటి తరానికి మాత్రం స్ఫూర్తిదాయకం. ఆకలితో అలమటిస్తున్న వారిని చూస్తే ఇప్పటికీ అతను జీర్ణించుకోలేడు. కరోనా కాలంలో 100 మందికి అన్నం పెట్టిన పరబ్రహ్మ స్వరూపుడు అతను. కోటి విద్యలు కూటి కోసం అన్న నానుడికి అర్థం పరమార్థం ఆకలి. బుక్కెడు బువ్వ కోసం మనిషి ఇప్పటికీ బతుకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు బువ్వ బండి పేరుతో ఎంతోమంది ఆకలిని తీరుస్తున్న మహనీయుడు కూలీగా అవతారం ఎత్తి ఎంతోమంది కూలీలను సహకారం అందించిన గొప్ప వ్యక్తి అతను. తను చదువుకోలేదని భారతదేశంలోని పలు రాష్ట్రాల పిల్లలకు పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేద విద్యార్థులకు కుల మతాలకు అతీతంగా ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పించి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. ఒకరికంటే ఒకరు ఎక్కువ అన్నట్టు సావిత్రిబాయి పులే చదువు నేర్చుకొని ఎంతోమంది విద్యను అందించిన తల్లి ఆమె అయితే, సత్తన్న గారి సతీమణి అమృత గారు చదువుకోలేదు కాబట్టి తమరిలా ఎవరు చదువుకోకుండా ఉండకూడదని భర్తతో కలిసి తన ఆలోచన విధానంలో పాలు పంచుకొని ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యనందివ్వడం వాళ్ళు ఎంచుకున్న మార్గం. ఇలాంటి పుణ్య దంపతులు 100కో కోటికో ఒక్కరు ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఒకరి నుండి సహాయం అందుకున్నప్పటికీ సంతోషం కన్నా వేరొకరికి సహాయం అందించడంలో ఉన్న తృప్తి మిన్న అనే కోణంలో ఈ భార్య భర్తలిద్దరూ లీనమై ఉంటారు. అలాంటి పుణ్య దంపతులు ఈ నేలపై జన్మించడం మన అందరి అదృష్టం. అంత గొప్ప వ్యక్తిత్వం గల కొల్లూరి సత్తన్న ఈరోజు పదవి విరమణ పొందుతున్న తరుణంలో మట్టి మనిషికి ఇవే పెద్దపల్లి రాజన్న తరపున శుభాకాంక్షలు. మహనీయులు మరణించలేదు. కొల్లూరి సత్తన్న వ్యక్తిత్వంలో జీవిస్తున్నారు. వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకుంటున్నారు. జై కొల్లూరి సత్తన్న, జై జై కొల్లూరి సత్తన్న.